హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం వీడియోలో ఆర్గానిక్ కెమిస్ట్రీ వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేటువంటివి డిస్కస్ చేయడానికి రెడీ అవుతున్నాం. అసలు ఎందుకు ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం ఈరోజు స్టార్టింగ్లోనే ఎందుకు చెప్తున్నామంటే 2+2 అంటే 4 మార్క్స్ అంటే వెరీ షార్ట్ ఆన్సర్లో 2 క్వశ్చన్స్ అనేటువంటివి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో మనకు 60/60 కంపల్సరీ రావాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి 2 క్వశ్చన్స్ మనం కంపల్సరీ రాయాలి. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓన్లీ వెరీ షార్ట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో కాబట్టి మీరు ఈ వీడియోలో అవి కనుక చూసి నేర్చుకుంటే, పర్ఫెక్ట్గా వింటే మీరు ఎగ్జామ్లో కంపల్సరీ వీటిని రాయడం జరుగుతుంది. 100% మీకు వస్తుంది. ఓకేనా? డన్. బోర్ లేకుండా వీడియోలకు వెళ్దాం. సో స్టూడెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఆర్గానిక్ కెమిస్ట్రీ వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్. సో వీటిలో మన ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ ద స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్. రైట్ ద స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, ట్రైక్లోరో ఇథనోయిక్ యాసిడ్. ట్రైక్లోరో ఇథనోయిక్ యాసిడ్ ఇక్కడ ఉంది ఆన్సర్, బట్ నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ట్రైక్లోరో ఇథనోయిక్ యాసిడ్. సో ఇథనోయిక్ యాసిడ్ ఫస్ట్ రాయండి. ఇథనోయిక్ యాసిడ్ అంటే ఏంటి? 2 కార్బన్స్. ఇథనోయిక్ యాసిడ్ అంటే ఇత్ మీన్స్ 2 కార్బన్స్. సో యాసిడ్ కాబట్టి COOH 2 కార్బన్స్. మరి ఇక్కడ అన్నది ఏంటి? ఇక్కడ ఇథనోయిక్ యాసిడ్ ట్రైక్లోరో. ట్రైక్లోరో మీన్స్ 3 క్లోరిన్స్ కాబట్టి దీనికి అటాచ్ చేయండి. 3 క్లోరిన్స్. క్లియర్? సో అంటే 2 కార్బన్స్ మీన్స్ ఇత్, COOH మీన్స్ ఓయిక్ యాసిడ్, ఇథనోయిక్ యాసిడ్, అండ్ నెక్స్ట్ 3 క్లోరిన్స్ కాబట్టి ట్రైక్లోరో ఇథనోయిక్ యాసిడ్. ట్రైక్లోరో ఇథనోయిక్ యాసిడ్. సో మీరు ఇలా కూడా రాయొచ్చు, CCl3COOH. CCl3COOH. ఓకే, సో అంటే ఇక్కడ మళ్ళీ వన్స్ అగైన్ వినండి. ఇక్కడ ఇథనోయిక్ యాసిడ్ మీన్స్ మీన్స్ 2 కార్బన్స్. ఇత్ మీన్స్ వాట్? 2 కార్బన్స్. ఓయిక్ యాసిడ్ మీన్స్ COOH. ఇథనోయిక్ యాసిడ్ 3 క్లోరిన్స్ అటాచ్ చేయండి అంతే. ఓకే, ఇలా రాసినా పర్లేదు, ఇలా రాసినా పర్లేదు. CCl3COOH. డన్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఓవర్. అండ్ నెక్స్ట్ వన్, నియోపెంటేన్. అసలు నియో అంటే ఏంటి? నియోపెంటేన్ అంటే కార్బన్ కు 4 సైడ్స్. కార్బన్ కి ఎలా ఉండాలి? 4 సైడ్స్ మిథైల్ గ్రూప్స్ కనుక అటాచ్ అయి ఉంటే వాటిని నియో అంటాం. 4 సైడ్స్ ఏం అటాచ్ అయి ఉండాలి? మిథైల్ గ్రూప్స్ అని అన్నా పర్లేదు, లేకపోతే ఏ కార్బన్స్ అయినా కూడా అటాచ్ అయి ఉంటే వాటిని ఏమంటాం? నియోపెంటేన్. అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ కార్బన్ తీసుకున్నాం, దీనికి 4 వైపులా 4 మిథైల్ గ్రూప్స్ అటాచ్ అయి ఉన్నాయి. సో కాబట్టి దీన్ని నియోపెంటేన్. పెంటేన్ అని ఎందుకన్నాం? ఇక్కడ 1 2 3 4 5. సో 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంటేన్. ఓకే, సో ఇట్ మీన్స్ వాట్? నియో అంటే ఏంటమ్మా? ఇక్కడ మిథైల్ గ్రూప్స్ అనేటువంటివి లేదా కార్బన్ గ్రూప్స్ అనేటువంటివి 4 వైపులా కార్బన్ కు అటాచ్ అయి ఉంటే దాన్ని నియో అంటాం. సో ది నియోపెంటేన్. క్లియర్? దాట్స్ ఇట్. నెక్స్ట్, పారానైట్రోబెంజాల్డిహైడ్. పారానైట్రోబెంజాల్డిహైడ్ అసలు ఏంటి? ఇక్కడ బెంజాల్డిహైడ్ అంటే ఏంటి? బెంజిన్ పైన ఆల్డిహైడ్ గ్రూప్ ఉండాలి. దిస్ ఇస్ ద బెంజిన్. దీనిపైన ఆల్డిహైడ్ గ్రూప్ ఏంటి? CHO ఆర్ C డబల్ బాండ్ OH. దీన్నే ఇంకేమని రాస్తాం మనం? C డబల్ బాండ్ OH. దట్స్ ఇట్. మరి ఇక్కడ అడిగింది ఏంటక? పారానైట్రో అంటే పారా పొజిషన్ లో నైట్రో గ్రూప్ ఉండాలి. అంటే మరి పారా పొజిషన్ ఏంటి? ఫస్ట్ ఇది ఆర్థో పొజిషన్, ఇది మెటా పొజిషన్, ఇది పారా పొజిషన్. సో పారా పొజిషన్ లో నైట్రో గ్రూప్ ఉండాలి. చూడండి, ఇక్కడ పారా పొజిషన్ లో నైట్రో గ్రూప్.
మరి ఇక్కడ ఏంటిది? నౌ దిస్ ఈజ్ ఆర్థో, నౌ దిస్ వన్ ఈజ్ ద మెటా, నౌ దిస్ వన్ ఈజ్ para. Okay, clear? So now this is ortho, now this side also ortho, and now this one is meta, and now this one is para. So ఇక్కడ చూడమ్మా, మరి ఇక్కడ అడిగింది పారా నైట్రో బెంజాల్డిహైడ్. పారా నైట్రో బెంజాల్డిహైడ్ మీన్స్ పారా పొజిషన్ లో నైట్రో గ్రూప్. నైట్రో గ్రూప్ అంటే NO2 గ్రూప్ ఉంటే నైట్రో గ్రూప్ అంటాం. ఓకే, సో పారా నైట్రో బెంజాల్డిహైడ్, పారా నైట్రో బెంజాల్డిహైడ్. ఓకే, మీరు CH1 రాసినా పర్లేదు, C double bond OH అని రాసినా పర్లేదు. దట్స్ ఇట్. క్లియర్? నౌ దిస్ క్వశ్చన్ ఈస్ ఓవర్. క్లియర్? నౌ ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఓవర్. అండ్ నెక్స్ట్ వన్, రైట్ IUPAC నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్. రైట్ IUPAC నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఇది ఏమిచ్చింది? ఇక్కడ 1 2 3 4. సో మనం మళ్ళీ అగైన్ ఇక్కడ రాస్తున్నాం. చూడండి, ఇక్కడ CH3 CH2 C double bond O CH3. క్లియర్? CH3 CH2 C double bond O CH3. అంటే ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ చూడండి, ఇక్కడ C double bond O గ్రూప్ వచ్చింది. C double bond O గ్రూప్ మీన్స్ వాట్? కీటోన్. C double bond O గ్రూప్ మీన్స్ వాట్? కీటోన్. కీటోన్ అంటే ఏంటి? దాని IUPAC ఆల్కనోన్. వాట్? ఆల్కనోన్. క్లియర్? ఆల్కనోన్. మరి ఆల్కనోన్ అంటే ఏంటి? ఇక్కడ హౌ మెనీ కార్బన్స్ ఆర్ దేర్? ఆర్ హియర్ 4 కార్బన్స్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? కార్బన్స్ 4 ఉన్నాయి. సో 4 అంటే ఏమంటాం? బ్యూట్. 1 2 3 4. 1 2 3 4 అంటే దీన్ని బ్యూట్ అంటాం. బ్యూట్. మరి ఆన్సర్లో ఏముంది? ఇక్కడ 2 బ్యూటనోన్. 2 బ్యూటనోన్. 2 అని ఎందుకన్నారు ఇక్కడ అంటే మనము 1 2 3 4. సో సెకండ్ పొజిషన్ లో కీటోన్ గ్రూప్ ఉంది కాబట్టి, అంటే సెకండ్ పొజిషన్ లో ఓన్ ఉంది కాబట్టి దీన్ని 2 బ్యూటనోన్ అంటాం. 2 బ్యూటనోన్. మరి ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఒకవేళ ఇటు నుండి కనుక నెంబరింగ్ ఇస్తే, 1 2 3 4 అంటే థర్డ్ పొజిషన్ లో ఓన్ ఉంది. థర్డ్ పొజిషన్ లో ఏముంది? ఓన్ ఉంది. సో అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 3 బ్యూటనోన్ కావాలి, కానీ 3 బ్యూటనోన్ అనం. ఎందుకంటే ఇది ఫంక్షనల్ గ్రూప్ కు తక్కువ నెంబర్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఫంక్షనల్ గ్రూప్ కి ఏ విధంగా చూసుకోవాలమ్మా? తక్కువ నెంబర్ వచ్చేటట్టు చూడాలి. ఓకేనా స్టూడెంట్స్? సో కాబట్టి దీన్ని మనం 2 బ్యూటనోన్ అంటాం. 2 బ్యూటనోన్. ఓకే, డన్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ సో 1 2 3 4 5. సెకండ్ వన్ బిట్ మొత్తం ఏంటి? ఇక్కడ 5 కార్బన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? కార్బన్స్ 5. 5 కార్బన్స్ మీన్స్ వాట్? పెంట్. 5 కార్బన్స్ మీన్స్ వాట్? పెంట్. క్లియర్? మరి పొజిషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ దీని యొక్క డబుల్ బాండ్ పొజిషన్ ఎక్కడ ఉంది? పెంట్ అంటే డబుల్ బాండ్ పొజిషన్ ఎక్కడ ఉంది? 1 2 3 4 5. సో ఫస్ట్ పొజిషన్ లో ఉంది. ఎందుకు మరి ఇటు నుండి రాయడం జరిగింది అంటే, ఇటు నుండి వస్తే 1 2 3 4 అవుతుంది. డబల్ బాండ్ యొక్క పొజిషన్ 4th అవుతుంది. కానీ ఈ సైడ్ నుండి కనుక వస్తే డబల్ బాండ్ యొక్క పొజిషన్ ఫస్ట్ 1 అవుతుంది. అంటే లీస్ట్ నెంబర్ కు మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లీస్ట్ నెంబర్ కు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 1 పెంటీన్ అంటాం. ఏమంటాం ఇక్కడ? దీన్ని 1 పెంటీన్ అంటాం. ఓకే స్టూడెంట్స్, క్లియర్? సో ప్రతి దానికి డబల్ బాండ్ వచ్చినా, ఫంక్షనల్ గ్రూప్ వచ్చినా, సబ్స్టిట్యూయెంట్ వచ్చినా కూడా మనం లీస్ట్ నెంబర్ ఇవ్వాలి. సో అవి IUPAC రూల్స్ వల్ల. సో నెక్స్ట్ వీడియోస్లో మనం IUPAC రూల్స్ అనేటువంటి పెడదాం. ఓకే, బట్ ఇక్కడ మనం ఇంపార్టెంటే చెప్తున్నాం కాబట్టి మనము ఇక్కడ వరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ రైట్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ఈథేన్. సో దీంట్లో సింపుల్, మీరు ఏమి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈథేన్ యొక్క కన్ఫర్మేషన్స్ 2 కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్, స్టాగర్డ్ కన్ఫర్మేషన్. ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ ఆర్ స్టాగర్డ్ కన్ఫర్మేషన్ 2 కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సారీ, ఎక్లిప్స్డ్ అండ్ స్టాగర్డ్ కన్ఫర్మేషన్ 2 కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఇక్కడ వరకు ఇది నేర్చుకుంటే చాలు. ఈ 2 పాయింట్ రాస్తే 2 మార్క్స్ వచ్చేస్తాయి అంతే. వీటికి ఏం మీరు ఫిగర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే స్టూడెంట్స్,
సో 2 కన్ఫర్మేషన్స్ ఉంటాయి, ఒకటి ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్, నెక్స్ట్ స్టాగర్డ్ కన్ఫర్మేషన్. ఇది మనం వీటి గురించి డెప్త్గా నీట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ మాత్రం 2 కన్ఫర్మేషన్స్, ఎక్లిప్స్డ్ అండ్ స్టాగర్డ్ కన్ఫర్మేషన్. క్లియర్. సో మనకు 3 క్వశ్చన్స్ అనేటువంటి ఓవర్. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, ట్రైక్లోరో ఇథనోయిక్ యాసిడ్ అంటే 3 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ట్రైక్లోరో, 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథనోయిక్ యాసిడ్, ఓయిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ నియోపెంటేన్. కార్బన్ కు 4 వైపులా 4 సైడ్స్ మిథైల్ గ్రూప్స్ అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని నియో అన్నాం. ఆర్ వేరే కార్బన్స్ అటాచ్ అయి ఉన్నా కూడా వాటిని నియో అంటాం. సో నియో పెంటేన్, టోటల్ కార్బన్స్ 5 ఉన్నాయి కాబట్టి పెంటేన్. నెక్స్ట్ పారా పొజిషన్ లో నైట్రో గ్రూప్ ఉంది, బెంజాల్డిహైడ్ అంటాం, CHO గ్రూప్. ఓకే. నెక్స్ట్ ఇది సెకండ్ పొజిషన్ లో ఓన్ ఉంది కాబట్టి 2 బ్యూటనోన్, ఫస్ట్ పొజిషన్ లో ఈన్ ఉంది కాబట్టి పెంటీన్, 1 పెంటీన్. నెక్స్ట్ 2 కన్ఫర్మేషన్స్ ఉంటాయి, ఒకటి ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్టాగర్డ్ కన్ఫర్మేషన్. ఓకే. సో స్టూడెంట్స్, నౌ ద ఫోర్త్ క్వశ్చన్, రైట్ IUPAC నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ విధంగా స్ట్రక్చర్స్ ఇస్తాడు. సో మనం అసలు ఫస్ట్ ఈ స్ట్రక్చర్ అనేటువంటిది ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాస్తున్నా. ఇలా ఉంది, అంతే కదా. ఇలా ఉంది అంటే ఇక్కడ ప్రతి కార్నర్కు అంటే ఇక్కడ ఒక కార్బన్ ఉందన్నమాట, ఆ తర్వాత ఇక్కడ ఒక కార్బన్, నెక్స్ట్ ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ 1 కార్బన్, ఇక్కడ 1 కార్బన్. మనం ఏం చేద్దామంటే దీన్ని కొంచెం స్ప్లిట్ చేద్దాం. సి డబల్ బాండ్ ఓ, సి. ఓకే. ఇప్పుడు మనం వ్యాలెన్సీ సెట్ చేద్దాం. కార్బన్ కావాల్సింది ఎన్ని బాండ్స్ అమ్మా? ఓన్లీ 4 బాండ్స్. ద కార్బన్ వేలెన్సీ 4. ఓకే. సో కాబట్టి ఇక్కడ కార్బన్ కు ఆల్రెడీ ఒక 1 బాండ్ ఉంది, అంటే రిమైనింగ్ మనకి ఇంకా 3 హైడ్రోజన్స్ అవసరం. ఎన్ని అవసరం? 3. సో వి నీడ్ 3 హైడ్రోజన్స్. ఆల్రెడీ 1 బాండ్ ఈస్ ప్రజెంట్, సో రిమైనింగ్ 3 hydrogens are needed. Next 1 2 CH2. Next 1 2 3 4. Now in this 4 bonds present. అంటే 4 బాండ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాత్రం 1 2 అంటే 2. నెక్స్ట్ ఇక్కడ 3 అంటే 3 + 1 4. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ. Now 1 numbering 2 3 4 5. Clear? And now this is the ketone group. Identi ikkada ketone group. So ketone group means what? One. Ketone group means one. Alkanone. Ante enti ikkada 3. How many carbons are present in this one? 1 2 3 4 5. Ante 5 carbons unnai. 5 carbons ante pent. 3 pentanone. 3 pentanone. Is it clear? That's it. Now this is the 3 pentanone. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ మనం స్ట్రక్చర్ని క్లియర్గా రాసుకోవాలి. ప్రతి కార్నర్కి ఒక్కొక్క కార్బన్ పెట్టి దాని వేలెన్సీ సెట్ చేసుకోండి. కార్బన్ యొక్క వేలెన్సీ ఎంత అండి? 4. స్టూడెంట్స్ ఎంత? 4. అలా సెట్ చేసుకున్న తర్వాత నెంబరింగ్ ఇస్తే థర్డ్ పొజిషన్లో ఓన్ ఉంది. థర్డ్ పొజిషన్లో ఓన్ అంటే కీటోన్ ఉంది కాబట్టి 3 pentanone. దాట్స్ ఇట్. క్లియర్? దాట్స్ ఇట్. నెక్స్ట్ దిస్ వన్. దీన్ని ఇక్కడ చూద్దాం, మళ్ళీ స్ప్లిట్ చేద్దాం. 1 కార్బన్ అండ్ నెక్స్ట్ 1 కార్బన్. దట్స్ ఇట్. క్లియర్? సో నౌ డబల్ బాండ్ అండ్ డబల్ బాండ్. క్లియర్? సో నౌ 2 bonds are present. Then we need 2 hydrogens. And next 2 + 1 only 1 hydrogen we need. Next 2 + 1 3. It means 1 hydrogen is needed. And next 2 2. Clear? అంటే కార్బన్ యొక్క వేలెన్సీ 4 కాబట్టి ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్ రాసినాం. మొత్తం 4 రాయాలి కాబట్టి ఇక్కడ 2 + 1 3 ఉన్నాయి కాబట్టి ఇంకొక హైడ్రోజన్ రాసినాం 4.
నెక్స్ట్ ఇక్కడ 2 + 3 అంటే ఒక హైడ్రోజన్ రాసినాం. నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకా 2 హైడ్రోజన్స్ రాసినాం. ఓకే, క్లియర్. నాకు మరి ఇక్కడ 2 ఆల్కీన్ గ్రూప్స్ వచ్చినాయి, అంటే 2 ఈన్స్ వచ్చినాయి, 2 ఈన్స్ వచ్చినాయి. కాబట్టి నెంబరింగ్ రాస్తున్నాం 1 2 3 4. అంటే ఫస్ట్ పొజిషన్లో డబుల్ బాండ్ ఉంది, సెకండ్ పొజిషన్లో థర్డ్ పొజిషన్లో డబుల్ బాండ్ ఉంది, ఫస్ట్ పొజిషన్లో డబుల్ బాండ్ అండ్ థర్డ్ పొజిషన్లో డబుల్ బాండ్ ఉంది. కాబట్టి 1,3 బ్యూట్ డైన్, 1,3 బ్యూట్ డైన్. ఫస్ట్ పొజిషన్లో ఈన్, థర్డ్ పొజిషన్లో ఈన్. సో 1,3 బ్యూటా డైన్, 1,3 బ్యూటా డైన్. దిస్ ఈస్ క్లియర్. 1,3 బ్యూటా డైన్ అంటే 2 డబల్ బాండ్స్ వచ్చినాయి కాబట్టి మనం దాన్ని ఏమంటున్నాం, డైన్ అంటాం. ఒక డబల్ బాండ్ వస్తే ఈన్, 2 డబల్ బాండ్స్ వచ్చినాయి కాబట్టి డైన్. ఇస్ ఇట్ క్లియర్? దాట్స్ ఇట్. సో నెక్స్ట్ రైట్ IUPAC నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, రైట్ IUPAC నేమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. క్లియర్? సో నా ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ చెప్తున్నా. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ మీరు లాంగ్ చైన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ 1 2 3 4 5 ఏంటి? ఇక్కడ 1 2 3 4 5. సో మనం ఇక్కడ రాద్దామా? సో రాద్దాం, క్లియర్ ఉంటుంది. 1 2 3 4 5. క్లియర్? సో ఇక్కడ ఏంటి? ఇక్కడ CH3 అండ్ నెక్స్ట్ వన్ CH3 అండ్ CH3. సో ఇక్కడ మనం మళ్ళీ వేలెన్సీ ఫిల్అప్ చేద్దాం, CH3 అండ్ CH2. క్లియర్? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెంబరింగ్ చేద్దాం. సో నెంబరింగ్ సింపుల్, ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్ ఇటు నుండి వెళ్దాం. 1 2 3 4 5. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సెకండ్ పొజిషన్లోనే 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, సెకండ్ పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, సో సెకండ్ పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫోర్త్ పొజిషన్లో కూడా 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. సెకండ్ పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్స్, ఫోర్త్ పొజిషన్లో 2 మిథైల్. మొత్తం ఎన్ని మిథైల్ గ్రూప్స్? 4 మిథైల్ గ్రూప్స్. టోటల్ ఎన్ని? 4 మిథైల్. అంటే 4 మిథైల్ అంటే ఏమంటాం? టెట్రామిథైల్. 4 మిథైల్ అంటే ఏంటి? టెట్రామిథైల్. అంటే ఇక్కడ ఒక సెకండ్ పొజిషన్లో 2 మిథైల్ ఉన్నాయి కాబట్టి 2,2. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లో కూడా 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 4,4 2 రాయాలి. ఇలా 2,2 రాయాలి, అదేవిధంగా 4,4 రాయాలి. ఓకే, సో నెక్స్ట్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 మిథైల్స్ కాబట్టి టెట్రామిథైల్. క్లియర్? అండ్ నెక్స్ట్ 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం? పెంటేన్. దట్స్ ఇట్. క్లియర్? ఫినిష్. 2,2 4,4 tetramethyl pentane. 2,2 4,4 tetramethyl pentane. Is it clear? That's it. So now this one, once again you see in this also 1 2 3 4 5 same 2,2 4,4 tetramethyl pentane. Clear? That's it. And next one B. ఇది ఇక్కడ చూద్దాం, ప్లేస్ లేదు కాబట్టి చూడండి ఇక్కడ. సో సింపుల్గా 1 2 3 4 5 టోటల్ 5 కార్బన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ సెకండ్ పొజిషన్లో OH గ్రూప్ ఉంది. OHని ఏమంటాం? ఓల్. ఆల్కనోల్. Now this is alcohol group. So now this one is 2-pentanol. టోటల్ 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట్, అండ్ సెకండ్ పొజిషన్లో ఓల్ ఉంది కాబట్టి పెంటనోల్. సో 2-pentanol. Clear? That's it. And next, final. How do you prepare ethyl chloride from ethylene? Ethyl chloride ను ఇథిలిన్ నుండి ఎలా తయారు చేస్తాం? సో ఫస్ట్ సింపుల్గా తీసుకోండి. నౌ దిస్ ఈజ్ ఇథిలిన్. దీన్ని 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇత్, డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్. కానీ దీనికి ఇంకో పేరే ఇథిలిన్. ఇథిలిన్ అనేటువంటిది కామన్ నేమ్. ఇథిలిన్ ఏంటి? కామన్ నేమ్. సో ఇథిలిన్ రియాక్ట్స్ విత్ HCl in the presence of anhydrous AlCl3 and it forms ethyl chloride. ఇక్కడ చూడండి, ఇథిలిన్ తీసుకోండి. ఇట్లా
ఈ హెచ్ అనేటువంటిది దీనికి యాడ్ చేయాలి, CH3 అవుతుంది. ఈ Cl దీనికి యాడ్ చేయాలి, CH3 CH2 Cl. ఇది రాగానే డబుల్ బాండ్ అనేటువంటిది ఎగిరిపోతుంది. సో కాబట్టి CH3 CH2 Cl. దట్స్ ఇట్, సింపుల్. సో ఇథిలిన్ రియాక్ట్స్ విత్ HCl అండ్ ఇట్ ఫార్మ్స్ ఇథైల్ క్లోరైడ్. డన్. సో ఇదే ఇక్కడ మనం మ్యాటర్లో రాసినాం. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ AlCl3, అన్హైడ్రస్ AlCl3 అనేటువంటిది రియేంట్. సో కంపల్సరీ రాయాలి అన్హైడ్రస్ AlCl3 అని కూడా, రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకే డన్. సో దీస్ ఆర్ ఓవర్. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. 100% వీటిని చదివిన తర్వాతనే ఇంకా మీరు ఏమన్నా ఇంపార్టెంట్ అనిపిస్తే చదవండి, బట్ దీస్ ఆర్ ఎనఫ్. ఓకే, బట్ ఇవి చదవకుండా వేరేవి చదవకండి. క్లియర్? సో స్టూడెంట్స్, మీరు దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మిస్టర్ కూల్ కెమిస్ట్రీ ఆర్ కెమిస్ట్రీ బై మిస్టర్ కూల్ ఛానల్ను మీరు ఎల్లప్పుడూ చూడండి. కంపల్సరీ 100% మార్క్స్ 60/60 వస్తాయి. ఓకే డన్.